కుటుంబ ఆస్తుల పంపకాల్లో ఎన్సీఎల్టీలో వివాదం కొనసాగుతున్న వేళ జగన్ తల్లి వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి విజయమ్మ అత్యంత కీలక వ్యాఖ్యలతో అడ్వకేట్ నోటరీ విడుదల చేశారు. ఈ అంశంపై వైసీపీ నేతల ఆరోపణలను తిప్పికొట్టారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించే వరకు ఆస్తులన్నీ ఉమ్మడిగానే ఉండేవని తేల్చి చెప్పారు. జగన్ చేసింది అన్యాయం అంటూ కుండబద్దలు కొట్టారు. దేవుడి సాక్షిగా తాను రాసినవన్నీ నిజాలేనని విజయమ్మ స్పష్టం చేశారు. కుటుంబ ఆస్తుల విషయంలో విజయమ్మ ఇటీవల జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్ చెన్నై బెంచ్లో కౌంటర్ దాఖలు చేశారు. వైసీపీ నేతలు ఈ వివాదంపై చేస్తున్న ప్రకటనలపై అడ్వకేట్ నోటరీ ద్వారా క్లారిఫికేషన్ పేరిట ఒక ప్రకటన విడుదల చేసిన ఆమె 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం వరకు ఉన్నవన్నీ కుటుంబ ఆస్తులుగానే పేర్కొన్నారు. ఆస్తుల పంపకం ఎప్పుడూ జరగలేదని స్పష్టం చేశారు. ఆస్తులన్నింటినీ నలుగురు మనమలకు సమానంగా పంచాలి అనేది వైఎస్సార్ ఉద్దేశమని ఆమె వెల్లడించారు. ఆయన ఆదేశం కూడానని తేల్చి చెప్పారు. దగ్గర వాళ్ళందరికీ తెలిసిన వాస్తవమీదనన్నారు. ఎంఓయూలో షర్మిలకు రాసిన ప్రతి ఆస్తి న్యాయంగా ఆమెకు చెందాల్సిందేనని చెప్పారు. అందుకే జగన్ ఎంఓయూ రాశారన్నారు. నిజానికి షర్మిలకు జగన్ తక్కువే రాసినట్లు విజయమ్మ పేర్కొన్నారు. సరస్వతి సిమెంట్తో పాటు ఎంఓయూలో లేని యలహంక భూమి కూడా షర్మిలదేనన్నారు. ఇచ్చాను అని చెబుతున్న డబ్బంతా షర్మిల వాటాకిచ్చిన డివిడెండ్ మాత్రమేనని విజయమ్మ పేర్కొన్నారు. ఆస్తుల విషయంలో జగన్ తన మేనల్లుడికి మేనకోడలికి ఇప్పటి వరకు అన్యాయం చేశారన్న విజయమ్మ ఎప్పటికైనా న్యాయం చేస్తారని తాను తల్లిగా ఆశిస్తున్నానన్నారు. ఆస్తుల పంపకం జరగలేదన్న విజయమ్మ ఇప్పుడు చదువుతున్న షర్మిల ఆస్తుల లాంటివి జగన్ కూడా వైఎస్సార్ ఇచ్చారన్నారు. అది ఆస్తి పంపకం కాదన్నారు. నిజమేమిటో తన దేవుడికి తన కుమారుడికి కూడా తెలుసని పేర్కొన్నారు. గోబెల్స్ ప్రచారం చేయటానికి మీరెవరంటూ వైసీపీ నేతల్ని ప్రశ్నించారు. మీరు ఎంత కాదన్నా దేవుడి న్యాయమే న్యాయమన్నారు. అసత్య ప్రచారం మానుకోవాలని వైఎస్సార్ భార్యగా చేతులు జోడించి అడుగుతున్నానన్నారు. మళ్లీ మీడియాలో ప్రస్తావించొద్దని వేడుకుంటున్నానని విజ్ఞప్తి చేశారు. దేవుని సాక్షిగా తాను రాసినవన్నీ వాస్తవాలు మాత్రమేనన్నారు. వైఎస్ విజయమ్మ, జనార్దన్ రెడ్డి పేర్లతో సరస్వతి వాటాలను బదిలీ చేస్తూ సరస్వతి పవర్ బోర్డు చేసిన తీర్మానాన్ని రిజిస్టర్లో సభ్యుల పేర్లను మార్చడాన్ని సవాల్ చేస్తూ జగన్, భారతిరెడ్డి హైదరాబాద్ ఎన్సీఎల్టీలో గతంలో పిటిషన్ వేశారు. విచారించిన ఎన్సీఎల్టీ వాటాల బదలాయింపును రద్దు చేస్తూ జగన్, భారతిరెడ్డి క్లాసిక్ రియాలిటీ పేర్లను పునరుద్ధరించాలని గత ఏడాది జూలై 29న తీర్పిచ్చింది. ఆ తీర్పు పూర్తిగా చట్టవిరుద్ధమంటూ సరస్వతి పవర్ లిమిటెడ్, వైఎస్ విజయమ్మ చెన్నై ఎన్సీఎల్ఏటీలో అప్పీళ్లను వేశారు. విచారణ చేపట్టిన ఎన్సీఎల్ఏటీ ఏప్రిల్ 29కి వాయిదా వేసింది. ఇందులో భాగంగా ప్రతివాది ఆరోపణలకు సమాధానమిచ్చేందుకు వైఎస్ విజయమ్మ తరపున మహర్షి విశ్వరాజ్ కౌంటర్ దాఖలు చేశారు. ఈ విషయాలపై వైసీపీ నేతలు జగన్కు అనుకూలంగా గత 2 రోజులుగా ప్రకటనలు చేసి విమర్శలు చేసిన తరుణంలో తాజాగా విజయమ్మ క్లారిఫికేషన్ విడుదల చేశారు. రాజకీయంగా ఆమె వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.